చింతాకు చింతాకు చిగురు వచ్చింది, బాగుంది చింతాకు. మనం పోయినసారి కూడా చింతాకుని ఎండబెట్టలేకపోయినా, చింతాకుతో ఏం చేయలేకపోయినా, ఈసారైనా తప్పకుండా దీన్ని వేస్ట్ చేయకూడదు. సీజన్ లో కదా, కొద్దాం రాయా. రోజు పడే వర్షానికే బాగా చిగురు వచ్చింది. చిగురు ఎట్టుందో. ఇప్పుడు ఏంది, కూరలు వేసేదానికా లేదంటే ఎండబెట్టేదానికా? కొంచెం కూరలోకి, మనకి మళ్ళీ ఎండబెట్టుకోవడానికి బాగుంటది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ మళ్ళీ రాదు. అందుకని ఇద్దరం కలిసి గబగబ కోసేద్దాం. వంటుంటే మళ్ళీ అయినా కొంచెం ఉంది కదా, కొంచెం కొంచెం. ఇప్పుడు కొంచెం కోసామా, ఇంకో దగ్గరికి వెళ్ళి కొంచెం కొంచెంగా కోద్దాం. ఓహో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే సీజన్ లో దొరికా, అంటే ఈ సీజన్ లో చింతాకు అనేది చాలా ఎక్కువగా దొరకద్దండి మా ప్రాంతంలో. చూడండి బాగుంది. ఈ లేతాకు వచ్చి ఆ చికెన్ లో గాని చేపల కూరలో గాని వేసుకోవచ్చు అనమాట. ఈ ముదిరాకుని బాగా ఎండబెట్టి పొడి చేసుకుంటే ఎడివేడి అన్నంలో ఉంటుంది, కమ్మగా ఉంటుంది ఎడివేడి అన్నంలో. ఎలాంటి డబ్బులు పెట్టుకునేదైతే కాదు, మన ఊర్లో ఫ్రీగా దొరుకుద్ది, మన ఊర్లో ఫ్రీ. యా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చింతాకునైతే కోసి ఎండబెట్టబోతున్నాం అనమాట. ఏ విధంగా చేస్తామనేది వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చింతాకుని కోయడానికి అయితే వెళ్తున్నాము. ఒకసారి మా ఊరుగాని చూసేద్దాం. బా మర్చిపోయా కృప, మన ఊరంతా తిరగబల్లా. మీ అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్న పెద్ద చెట్టు, చెట్టు ఎక్కాలి. కానీ చెట్టు ఎక్కాలి, ఇదంటే బాగా చిగురులు. నాకు అందరికి నేను కోస్తాను, నువ్వు అందిన వరకు నువ్వు కోస్తా అంటావు. నుంచి కోసుకుంటూ వెళ్దాము. ఇక్కడ దొరికితే అక్కడ కోసేద్దాం. ఇదండి మా ఊరు భలే పచ్చగా ఉంది. ఇప్పుడు వర్షం పడలా, అవును పచ్చగా ఉంది. చింత చిగురే మెయిన్. మన ఫోకస్ అంతా చింత చిగురు మీదనే ఉండాలి, ఏదో చెట్టుని చూడకూడదు. ఎందుకంటే అవన్నీ మనం వాడదు కాబట్టి. మరి కింద కొయ్యబాకు, కింద మన ఊర్లో గ్రామ సింహాలు ఎక్కువ. అవి చిన్న పని చేయవు, కొంచెం అది పైన ఉన్న వారికి కింద కొయ్యబాకు. ఇంత ఎత్త ఎగరలే సింహాల, కిందనే ఉంటాయా ఎక్కువ. మన వీధిలోనే ఉంటాయి గ్రామ సింహాలు ఎక్కువ, వీధి సింహాలు. కొద్దురాయా నేను పాక అంత బాగలేదా? అంటే చెట్ల కింద యాప్ చెట్ల కింద ఉంది కాబట్టి మచ్చలు మచ్చలుగా ఉంది ఆకు. కింద చెట్లకి అసలు లేదు చిగురు, వచ్చి అయిపోయింది. ఆ చెట్టులా లేదు, పైన ఉన్నదే. అది చెట్టులా లేదు, ఆకు లేదు. అది మరుగది మరి. యా కింద తాటికలన్నీ చాలా ఉన్నాయా, చూసేసినట్టున్నారు. మాకు దారి ఉండయ్యా, మేము పోయిన తర్వాత ఆడుకోండి. ఏందా క్రికెట్, బెల్లం కూడా ఎవడని సొందులు ఆడతారా? బెండాట అంట, బెండాట. అయిపోతుంది, సెలవులు అయిపోయినాయి. అందరు బడిలల్లో ఉంటారు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు కాలేజీలకు వెళ్తా ఉంటారు, బడికి వెళ్ళే వాళ్ళు బడికి వెళ్తా ఉంటారు. కిందనే ఉంది చెట్టు, కిందనే ఉంది. అంటే చూపిస్తుంది ఏంటంటే, అది ఎన్ని చెట్లు వీధి వీధికి చెట్లు ఉంటాయి. కానీ కింద ఉండి ఆకునైతే కొయ్యకూడదండి, ఎందుకంటే చెప్పాను కదా, మొదట చెప్పాను కదా. అసలు బొత్తిగా దొరకపోతే అదే శరణ్యం. లేదు దాని అసలు చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొయ్యాలనుకుంటే ఈ హైట్ లో ఉండేటి పోయి. అది బాగుంది. బాగుంది. విచిత్రం ఏంటంటే, మా ఊరికి వచ్చి మా ఊర్లో కోసుకెళ్ళి అట్లా ఎండబెట్టి మళ్ళీ మా ఊరోళ్ళకి అమ్ముతారండి, చాలా ఎక్కువ రేటు పెట్టి కొంటారు. చేపలు వలలు ఇవి మా అమ్మమ్మ
ఆయన మా బాబాయే. ఎప్పుడు ఇయ్యా పొద్దుటి అమ్మేశారు చేపలన్నీ. అయ్యో అట్లా బంకదొర్లు వాటిని బంకదొర్లు ఇవి ఈ బతుకునేటప్పుడు ఇట్లా లోపల కడుపులో ఉన్న పేగులు కూడా బయటకు కనిపిస్తాయి, ఇట్లా కనిపిస్తాయి. వీటిని కూడా ఎండబెట్టి పొడి చేసుకుని తింటారండి. చింతాకు పొడి. చింతాకు పొడిలో వేస్తే అంటారంట చెప్తుంది. అట్టేది కృప ఎండే మనం ఇట్లా పేగులు కూడా ఉండవు కదా, ఉండవు. ఇప్పుడు తల కోసుకుని నీట్గా చేసుకోవచ్చు మనం. అట్ట అట్ట ఎండేయకుండా బాగుంటుందా. ఇగో ఈ చింత చిగురు, ఇగో చిన్న చిన్న ఈ పక్కలలో వేసుకుని వండితే ఉంటుంది. అబ్బా కమ్మగా ఉంటుంది. లేట్ అయిపోతుంది అనమాట చెప్పే కదా, నోట్లో నీళ్ళు అనిపిస్తుంది. చింతాకు కోస్తున్నాం ఎండబెట్టేదానికి. వాటిని ఉండండి, ఎవరికి ఇవ్వకండి. వాటిని ఉండి మేము వచ్చి ఎత్తుకెళ్తాం రిటర్న్ లో. ఎండబెట్టి వీటిని ఎట్టో చింతాకు ఎండేస్తున్నాం కాబట్టి దాంట్లో కలిపి పొడి కొట్టామనుకో సరిగ్గా ఉంటది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆహారం తినలేము, దొరకదు కూడా. కృపా సూపర్ ఆకు, నెంబర్ 1 ఆకు, చాలా బాగుంది. అసలు ఏమంటారు మచ్చ అనేదే లేదు. భలే ఉంది కృప, బాగుంది, ఫ్రెష్ గా ఉంది ఆకు. ఇలాగ లాగేయటమే కదా, అంతే కదా. అప్పుడు ఈ పుల్లలు అయ్యి వచ్చేస్తాయి ఎండిన తర్వాత ఊడిపోతుంది. సరిపోద్ది చెట్టు మనకి. మనము చాలా దగ్గరికి వెళ్ళాలనుకున్నాం కానీ మెమ్మల్ని ఇక్కడ ఉంది కానీ పైన ఉండదు. ఆకు కోస్తుంటేనే పులిపి ఎక్కిపోతున్నారు. కొంచెం దూసినట్లు వేసుకోయా, పులిపి ఎక్కిపోతుందా తినపలేదు. వేరే వస్తువు నోట్లో పెట్టనీకుండా చేస్తుంది ఒక్కసారిగా తిన్నాం అంతే. మళ్ళీ చిగిరేస్తాయి అంటే ఎట్లా చినుకులు పడతానే కాబట్టి. ఈ చెట్టు కనిపించలేదమ్మా ఎవరికి, దారి పక్కన చాటు ఉంది. అది ఇది నిమ్మ చెట్టు అడ్డం ఉంది దీనికి. ఇలాంటి ఇన్ని రోజులు ఉంటుంది ఇదా. ఫ్రెండ్స్ దీని మా ఆయన కోసేలా ఒక చిన్న స్టోరీ చెప్పాలి నేను. ఇది మా పెదమ్మల్లి అండి. ఈ పెదమ్మల్లి అయితే అప్పుడు చిన్నపిల్లకల్లా అప్పుడు మేమేం చేసాము, మసిబొగ్గు తీసుకుని తెల్లగా పెయింట్ చేస్తుండ్రు. పెళ్ళి అన్న పెళ్ళి ఎవరిదో కానీ తెలీదు, పెళ్ళి జరుగుతుంది. తెల్లగా సున్నమైతే వేసేస్తారు. ఇదే విధంగా మేమేం చేసాము, పిల్లకాయలందరం కలుసుకొని నేనే మెయిన్ పెద్ద పెద్ద మసిబొగ్గు తీసుకొని బొమ్మలు ఇగో ఈ మూల నుంచి మూల దాకా వేసేసినా. నాకు అందని వరకు బొమ్మలు చూసి అప్పుడు ఎవరు గమనించరు అప్పుడు దాకా. ఎందుకంటే పెళ్లి పనులు పడిపోయినారు, ఎవరో చెప్పినట్టున్నారు. చూసుకో మా మీద చిన్నగా కాదు. ఇప్పుడు నవ్వుకుంటుంటే నా సన్నివేశం గుర్తొచ్చినప్పుడు ఈ గోడ మీద గొప్పదానివే కళాకారు. ఏం బొమ్మలేసి ఉంటావు కృప చెప్ప. అయ్యయ్యా ఒక తలకాయ, 2 కాళ్ళు, 2 చేతులు, పువ్వుల చెట్లు, ఐ లవ్ యూ బొమ్మలు. అప్పుడు నేర్చుకున్న బొమ్మలు ఏమేమి ఉన్నాయి అన్ని. కుక్క బొమ్మలు, కోడి బొమ్మలు, పిట్ట బొమ్మలు. దిష్టి తగలకుంటే పెళ్లికి ఇంటికి అన్నేసా నేను. ఇంకా ఎవరెవరు చాలా మంది ఉన్నారు పిల్లకాయలు. పిల్లలు చూడాల్సింది వచ్చా బొమ్మల్ని తిట్టి మళ్ళీ ఎన్ని కడిగి అప్పుడు వేసుకున్నారు మళ్ళీ చిన్నవాళ్ళు. అప్పుడు అనిపించింది ఓహో ఇట్లాంటి కోళ్ళకి వేయకూడదు అని. మళ్ళీ ఇంకోటి చేసేది, ఆ పని మా అమ్మ ఇంటికాడ చేసేది ఏం తెలుసా, పేడ ముద్దలు, మట్టి ముద్దలు ఉంటలా ఇది తీసుకొని ఇదే గోడలకే పిడకలు పిడకలు పిడకలుగా విసిరి కొట్టి ఎత్తుకి తెలియక అట్లాట. ఇలాంటి పనులు మీరు ఏమన్నా చేస్తుంటే కామెంట్ చేయండి. చిన్నప్పుడు మనం చేసి చిలిపి పనులు తలుచుకుంటుంటే నవ్వులు వస్తుంటాయి. ఏవో మర్చిపోయి ఏ ఆకులు అంటే ఆకులు కోసేస్తామేమో. ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం చింతాకు లాగే ఉంటుంది. ఇది మేము జీలగ చెట్టు అంటాము, జీలగాకు. ఇదే పేరు కూడా ఉంది, శోభాన్ చెట్టు అయితే అంటారు దీన్ని.
మనం జీలగడ్డ జీలగ చెట్టు అంటాం. చింతాకు లాగే ఉంటది, కాకుంటే చింతాకు అంత పులుపు ఉండదండి. ఇక్కడ ఫ్రెండ్స్ అవతలు ఉండేది ఇందాక నేను చూపించాను కదా మా అమ్మమ్మ అని. మా అమ్మమ్మ కొడుకు వాళ్ళ ఇల్లు అండి, మా మేనమామ. అవతలు ఉండేది కూడా, అవతల పక్క ఉండేది కూడా మా పెద్ద మామ, అంటే మా అమ్మమ్మకి పెద్ద కొడుకు అనమాట వాళ్ళ ఇల్లు. మా అమ్మ వచ్చి మధ్యలో అనమాట. మాకు 3 ఉన్నారండి మేనమామలు. నాకు ఈ మధ్యలో మా పెద్దమ్మ ఇల్లు, అంటే మా అమ్మ అక్క సొంతం. మా అమ్మ అక్క అందరూ ఒక దగ్గరే ఉన్నారు, పెద్దోళ్ళందరూ. యాగులలో చూసుకుని కోసుకోవాలి. కొమ్మరిపోయింది. సీతాఫలం ఉందా? గో ఒక 2 రోజులు గడ్డలో పెట్టి మాగేస్తామంటే మాగిపోతాయి. ఉన్నాయి, పైన ఉన్నాయి. ఈ చెట్టు నేను వేసిన చెట్టు చిన్నప్పుడు, ఇప్పుడు కాసిన కాయలు. ఏం దోటు ఉంటే మొత్తం కోసుకోవచ్చు వైనంగా. ఫ్రెండ్స్ ఆకైతే ఉంది కానీ అది బాగలేదు. చింతకు కదా, మనం ఫస్ట్ కోసలా అక్కడికి వెళ్దాం బా, అక్కడే బాగుంది. ఈ ఆకు బాగుంది, లావు. మెమ్మల కన్నా సన్నగోలుగా ఉంది. చూడు ఎంత ఉంది ఆకు, బాగుంది ఆకు కూడా. యా చింతాకు చింతాకు. పోయా బయట ఎండింది అనుకో, బయట ఎండకేసాం అనుకో, అది మధ్యలో కనిపిస్తుంది ఎర్రగా. అట్ట ఎండద్ది, అట్ట ఉండకూడదు. మనకు పచ్చగానే ఉండాలంటే ఇంట్లోనే ఎండబెట్టాలి. అవును కదా, అయిపోద్ది ఎండకి. ఇలాగ ఎండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు మేమైతే ఈ సేకరించిన చింతాకు చూద్దాం. అబ్బా ఏందా దీంట్లో వేసినావా? నేను ఏందో చింతాకు అంత సౌండ్. రెండు కాయలు కృపవల అమ్మ ఇంటికి కోసుకొచ్చాము. నేను కూడా చింతాకు అంతలా పట్టేట్టుగా లేదు కదా. సూపర్. ఫ్రెండ్స్ ఇలాగ పెడితే ఏమవుతుందంటే ఇది ఆకు ఈడిపోద్ది అనుకుంటా. ఇలాగ ఈడిపోద్ది, ఆకు వారికి సపరేట్ అయిపోద్ది. ఈ వచ్చి పుల్లలు వచ్చి వేరే అయిపోతాయి అనమాట. ఇప్పుడైతే ఈ ఆకుని ఈ విధంగా పెట్టి ఎండకు కాకుండా, మాకు బయట అయినా ఇంట్లో అయినా ఒకటేనండి. ఇంట్లో పెట్టినా కానీ ఎండిపోద్ది, బయట పెట్టినా ఎండిపోద్ది. కానీ బయట పెడితే కొంచెం కలర్ చేంజ్ అవుద్ది, ఇంట్లో పెడితే కలర్ అయితే చేంజ్ కాదు, ఇలాగే ఉంటుంది. కాకుంటే ఆకు అనేది వాడిపోద్ది, బాగా వాడిపోవాలి కదా, వాడిపోవాలి. యా చింతాకు. ఈ చింతాకుని అయితే సేకరించేసాము. వీటి ఎండిన తర్వాత ఏం చేస్తామనేది మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ఆకుతో చాలా రకాల వంటలు చేద్దామని ఫిక్స్ అయి ఉన్నాము. ఆ వంటలతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం త్వరలో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.